కలర్ కాడుతుంది నాకు తర్వాత తీసుకో తెలంగాణ ఉద్యమంలో తండ్రితో పాటు నేను ఉంటానని చెప్పి ఉన్నత విద్య అభ్యసించి విదేశాలలో స్థిరపడి ఒక మంచి ఉద్యోగాలు వదిలేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తండ్రి వెంట ఉంటూ తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోయించిన ఈరోజు కేటీ రామారావు గారు ఈనాటి ఐటీ పరిశ్రమలు మరియు మున్సిపల్ శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్న గౌరవ మంత్రివారు కేటీ రామారావు గారి జన్మదిన సందర్భంగా జగిత్యాల నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి తరఫున కూడా ప్రజలందరి తరఫున వారికి శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఐటీ శాఖ మంత్రిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఐటీ పరిశ్రమను మరింత విస్తరింపజేసేలా చేస్తూ ఒక పరిశ్రమల శాఖ మంత్రిగా కొత్త పరిశ్రమలను దేశ విదేశాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో స్థాపించేలాగా చూసి తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి ఆదాయం కలిగే విధంగా ఈరోజు వారు కృషి చేస్తూ ఉన్నారు. వారు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ క్రియేట్ చేసి హైదరాబాద్లో పరిశ్రమలు రావడం, ఐటీ పరిశ్రమ మరింత బలోపేతం అవడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెరగడంతో ఈనాడు తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలకు అభివృద్ధి కార్యక్రమాలకు వారు మూల కారణమవుతూ ఉన్నారు. మరి అదేవిధంగా ఇవాళ మున్సిపల్ శాఖ మంత్రిగా మన జగిత్యాల పట్టణానికి 50 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం జరిగింది. ఆ నిధులతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఇప్పటికే 20 కోట్ల పైన రోడ్లు, ట్రైన్లకు, పార్కులకు టెండర్లకు పిలువబడ్డాయి. పనులు కూడా అతి త్వరలోనే స్టార్ట్ అవుతాయి. మిగతా వాటి కోసం కూడా అధికారులు డిపిఆర్ కానీ అవన్నీ కూడా తయారు చేస్తూ ఉన్నారు, ఎస్టిమేట్స్ తయారు చేస్తూ ఉన్నారు. త్వరలోనే జగిత్యాల ప్రాంత అభివృద్ధి కూడా చెందుతుంది. మరి మన ఎంపీ కవితక్క గారు వారి సోదరి కవిత గారు కోరగానే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 4000 పైన ఇండ్లు కూడా ఇక్కడ మంజూరు చేయించి వారు వచ్చి శంకుస్థాపన చేయించారు. దానికి కూడా 222 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఇవాళ ఇండ్లే కాకుండా టీఆర్ నగర్లో ఎందుకంటే దాదాపు 25,000 జనాభా అక్కడికి వెళ్ళబోతున్నారు. 4,500 ఇండ్లు జనాభా ఇక్కడ నుంచి పోతున్నారు అక్కడికి. అంటే 4,500 కొత్త ఇండ్లు అంటే ఇంట్లో ఒక 4 వేసుకున్నా కానీ 20,000 మంది ప్రజలు అక్కడ నివసించబోతున్నారు. అక్కడ కూడా ఒక మంచి రోడ్లు, స్కూలు, కమ్యూనిటీ హాలు, పార్క్ ఇవన్నీ తేవడానికి కూడా గౌరవ మంత్రివర్యులను నిధులు ఇవ్వమని చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గంలో రాయకల్ కూడా కొత్త మున్సిపాలిటీ అయింది. దాన్ని చేసినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాయకల్ మున్సిపల్ అభివృద్ధి కూడా వారిని నిధులు ఇవ్వమని చెప్పి కోరినాం. త్వరలోనే దానికి కూడా నిధులు ఇస్తానని చెప్పి వారు చెప్పినందుకు రాయకల్ ప్రాంత ప్రజల తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ జగిత్యాల ప్రజలందరి పక్షాన వారు
నిండు నూరేళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలి. ఎందుకంటే యువ నాయకుడు కేసీఆర్ గారి అడుగుజాడలలో ప్రజల అభీష్టం మేరకు ఇవాళ పరిపాలన చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు సిరిసిల్ల అంటేనే నేతన్నలకు చావుల నిలయం, ఎప్పుడూ ఆత్మహత్యలు అనే పేరుండేది. ఇవాళ అక్కడి నేతన్నలకు పని కల్పించడమే కాకుండా వేతనం కూడా పెరిగేలాగా చేసిన గొప్ప నాయకుడు మన కేటీఆర్ గారు. ఇవాళ సిరిసిల్ల ప్రాంతంలో నేతన్నలంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. రాబోయే కాలంలో ఈ బతుకమ్మ చీరలు తెలంగాణ మొత్తం కూడా ఇవ్వడానికి అక్కడ నేత కార్మికులకు పని ఇవ్వడం జరిగింది. మరి ముందు ముందు మన మహిళలకు ఆడబిడ్డలందరికీ కూడా ఆ నేత చీరలు వచ్చే బతుకమ్మకు అందేలాగా వారు పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఒకరు మరి అహర్నిశలు తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం, మరి ముఖ్యంగా మన ప్రాంత అభివృద్ధి శ్రేయస్సు కోసం కూడా పనిచేస్తున్న గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారి జన్మదిన సందర్భంగా